రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించింది. 45 రోజుల్లోగా ఈ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కొత్త కమిషన్ ఏం నిగ్గు తేల్చబోతోంది? మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోలతో వైసీపీ ప్రజా ప్రతినిధులు నిరసన చేస్తున్నారు. దేవుడి ఫోటోలను అపహాస్యం చేశారంటూ అటు కూటమి నేతలైతే విమర్శిస్తున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతల నిరసనలకు పిలుపునిచ్చారు. ముదురుతున్న లడ్డు వివాదంపై ఇవాల్టి డిబేట్ లో అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సంజయ్ బాబు గారు, జనసేన నుంచి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్, అదేవిధంగా జనసేన అధికార ప్రతినిధి. అండ్ అదేవిధంగా నిన్న ఏదైతే శాసన మండలిలో కూడా అటు ఎమ్మెల్సీలు నిరసన చేశారో అటు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా ఎక్కువగా ఉన్నారు. అందులో ఆందోళన చేసిన వ్యక్తి బొమ్మి ఇజ్రాయెల్ గారు కూడా ఉన్నారు, మనతో పాటు జాయిన్ అయ్యారు. అండ్ రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇజ్రాయెల్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ వ్యవహారం మీతోనే నిన్న మీరు చేసిన ఈ పని వల్ల ఈ రోజు అటు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చాలా మంది అటు కూటమి నేతల ఆధ్వర్యంలో చాలా మంది అటు ఆందోళన చేయబోతున్నారు, ర్యాలీలు చేయబోతున్నారు. అసలు ఏంటి, సభలోకి దేవుడి ఫోటో ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని కూడా అంటున్నారు. అసలు అవసరమా దేవుడి ఫోటో? చెప్పండి ఇజ్రాయెల్ గారు. గుడ్ మార్నింగ్. మేము బడ్జెట్ సమావేశాల్లో గత 4 రోజులుగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్ ఉందో ఆ హెరిటేజ్ ఇందాపూరు అనే సంస్థ ద్వారా హెరిటేజ్ సప్లై చేస్తుంది, హెరిటేజ్ నెయ్యి సప్లై చేస్తుంది, హెరిటేజ్ పాలు సప్లై చేస్తుంది. ఈ హెరిటేజ్ మీద చర్చకి రమ్మని మేము వైజాగ్ ఇవ్వడం జరిగింది. గత 4 రోజులుగా శాసన మండలిలో ఒక రోజేమో సరే వస్తామని చెప్పారు, మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. సరే 3వ రోజున మళ్ళీ హెరిటేజ్ పాలుతో హెరిటేజ్ నెయ్యితో పాటు తిరుపతి లడ్డు మీద కూడా చర్చకి రమ్మని చెప్పేసి వాళ్ళే అడిగారు. హెరిటేజ్ తో పాటు తిరుపతి లడ్డు పైన కూడా చర్చకి రమ్మని. సరే ఓకే, మేము దానికి కూడా రెడీ అని చెప్పేసి మేము అడిగాం. అయితే మేము హెరిటేజ్ నెయ్యి మీద చర్చకి రమ్మని అడిగాము, తిరుపతి లడ్డు మీద ఏదైతే మీరు ప్రకటించినటువంటి కల్తీ నెయ్యి జరిగింది దాని మీద కూడా చర్చకి రమ్మని మేము డిమాండ్ చేశాము. మేము రెడీ అని చెప్పాం. రెడీ అని చెప్పిన తర్వాత కూడా 4 రోజుల నుంచి ప్రభుత్వం పారిపోతూ దొంగ ప్రకటన చేస్తుంది. ఈ ప్రకటన చేసే టైంలో మిగతా వారు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి, కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది. ఇజ్రాయెల్ గారు చెప్పండి. వారు ఏమంటున్నారు, ఈ దేవుడి యొక్క లడ్డు విషయంలో హిందువుల యొక్క మనోభావాలు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసింది. వారు చేసినటువంటి దుర్మార్గం వలన దేవుడికి వెంకటేశ్వర స్వామి వారికి అపవిత్రతం కలిగింది అని అంటున్నారు. మేము ఏం చేశామంటే, అయ్యా వెంకటేశ్వర స్వామి వారు గోవింద వీళ్ళకి ఏదైతే మిమ్మల్ని అపవిత్రత పరిచి ఈ 140 కోట్ల మంది ప్రజల పట్ల మీకున్న విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేశారో వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించమని రక్షించి గోవింద అని మేము వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకెళ్ళడం జరిగింది అసెంబ్లీలోకి. దాన్ని వాళ్ళు ఏమంటారంటే, వెంకటేశ్వర స్వామి ఫోటోలు మండలంలోకి తీసుకురావడం ఏంటి, దేవుణ్ణి అపవిత్రత చేయటం ఏంటి, ఇది ధర్మం కాదు, ఇది మరి అంటే ఇజ్రాయెల్ గారు ఇక్కడ ఒక సబ్మిషన్ ఉంది. సహజంగానే ఒక నిమిషం, నేను దీని గురించి మాట్లాడే ముందు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. భరత్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మీ దగ్గరకు మళ్ళీ వస్తాను, అంతకంటే ముందు మీరు కాస్త వీడియో ఆన్ చేయండి. ఇజ్రాయెల్ గారు, సో సహజంగానే మీరు అన్నట్లు ఫోటో అసలు సభలోకి తీసుకురావడం ఏంటి, అపవిత్రం జరిగిందని చెప్పేసి ఫోటో తీసుకురావడం ఇది సరికాదు, రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగడం ఎందుకు అని అన్నారు. అపవిత్రం అనేది ఎందుకు అన్నారంటే కూడా
మీరంతా కూడా వైసీపీ ఎమ్మెల్సీలు ఫోటో పట్టుకొని నిరసన చేస్తున్నప్పుడు దేవుడు ఫోటో పట్టుకొని చెప్పులేసుకున్నారు. చెప్పులేసుకుంటే దేవుడి మీద భక్తి ఉందా, భయం ఉందా? ఎందుకు ఈ రకంగా అసలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే రకంగా చెప్పులేసుకుని దేవుడి ఫోటో పట్టుకుంటారా? ఎంతో పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుంటున్నప్పుడు చెప్పులేసుకుంటారా అనేది వాళ్ళ ప్రశ్న. అందుకే అపవిత్రం చేస్తారు దేవుణ్ణి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇజ్రాయెల్ గారు చెప్పండి. చెప్పండి. ఇదే సబ్జెక్ట్ మీద పందులు దుర్గేష్ గారు మాట్లాడారు, పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు, మరి మిగతా ఒక బీజేపీ నుంచి సోమవీర్రాజు గారు మాట్లాడారు. మేమేమంటామంటే మేమెక్కడా కూడా మండలంలో చెప్పులు గాని షూలు గాని ఎక్కడ వేయలేదు. మా ఎల్ఓపి గారు మాకు పూర్తిగా సూచనలు ఇచ్చారు. మేము ఎక్కడికక్కడ మా ఒళ్ళు షూలు విడిచిపెట్టే మేము ప్రదర్శన చేశాం. అయితే నిన్న రాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగినాక మీరు అన్న లెక్క ప్రకారమే మీరు ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే లోకేష్ రియాక్ట్ అయ్యారు. వెంటనే ఆయన ట్విట్టర్ లో చెప్పులు వేసుకొని మీరు ఫోటోలు పట్టుకున్న ఫోటోస్ ని ఆయన పెట్టారు ఆయన ట్విట్టర్ అకౌంట్ లోని. కావాలంటే కాసేపట్లో మా వాళ్ళు ప్లే చేస్తారు దాన్ని. లోకేష్ అధికారిక ట్విట్టర్ లో ఆయన పెట్టారు, విత్ ప్రూఫ్స్ ఆయన పెట్టాడు. మరి దానికి ఏం చెప్తారు? మీరు వేసుకోలేదు అంటున్నారు, ఆయన ఏమో ప్రూఫ్స్ చూపిస్తున్నారు. ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశాము, ఎప్పుడు ప్రదర్శన చేశాము అనేది ఆయన లోన్ ఉన్నాడు, గమనించాలి. కానీ సార్ రూల్స్ పాటించే ముందు, రూల్స్ ప్రకటించే ముందు రూల్స్ కూడా పాటించాలి. మరి రూల్ వాడుకో రూలు మాకో రూల్ అని కాదు. మా వాళ్ళు స్టార్ట్ చేసేది ముందే చెప్పులు తీసేయండి అని మేము అన్నప్పుడు అందరూ తీసేశారు. కానీ నేను అడుగుతున్నా, అమరావతి శంకుస్థాపన చేసినప్పుడు కానీ, లేదు అమరావతి ప్రారంభించినప్పుడు కానీ, లేదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పూజకెళ్ళినా మరి వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. మరి వారు ప్రతిసారి సూచీయకుండా వెంకటేశ్వర స్వామి వారి పటం పట్టుకుంటారు, మెల్లు దండ ఈ కింద షూ ఉంటది. ప్రతిసారి దీనికి సమాధానం ఏం చెప్తారు అంటే మేము వారిని అనాలని కాదు, మేము షూలు తీసాము, చెప్పులు తీసాము, ప్రదర్శన చేశాము. మేమేమి తప్పుడు ప్రసారం చేయలేదు. ఏం ప్రసారం చేశాము? అయ్యా వెంకటేశ్వర స్వామి వీళ్ళ సిట్టికి సంబంధించి జంతు కొవ్వు గాని, పంది కొవ్వు గాని, లేకపోతే కృష్ణయ్య గాని లేదని ప్రకటించిన తర్వాత కూడా పదే 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 ఇదే పనిగా పరిపాలన పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వారికి మంచి ముందు ప్రసాదించు స్వామి, వాళ్ళని రక్షించు స్వామి అని మేము తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకున్నారు మా సభ్యులు. కానీ మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి షూ ఏంటంటే వాళ్ళకో రూలు మాకో రూలా? దీని మీద సమాధానం చెప్పమని చెప్పండి. కనుక్కుందామండి. సుజయ్